ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఎన్నో పక్షులు మరియు జంతువులు ఉన్నాయి. కానీ వాటిలో కొన్ని పక్షులకు జంతువులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కానీ స్పెషల్గా కొన్ని జీవులు నీటిపైన కూడా నడవగలుగుతాయి, పరిగెత్తగలుగుతాయి. నీటిపైన నడిచే ఈ జంతువుల్లో కొన్ని నేలపైన హుసేన్ బోల్ట్ లాగా కూడా పరిగెడతాయి. వీటిలో మరికొన్ని ఎలాంటి జంతువులు ఉన్నాయి అంటే అవి నీటిని వాటి బెడ్ అనుకుని రోజంతా అచ్చం ఒక సోమరిపోతులాగా అక్కడే ఉంటాయి. అత్యంత ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే వాటర్ సర్ఫేస్ పైన ఉన్నప్పటికీ అవి ఎప్పుడూ మునిగిపోవు. ఒకవేళ ఈ జంతువుల ప్లేస్ లో వేరే జీవులు లేదా మనమే ఉంటే వెంటనే నీటిలో మునిగిపోతాము. కాబట్టి లేట్ చేయకుండా నీటిపైన మునిగిపోకుండా నడిచే మరియు పరిగెత్తే ఆ జంతువులు ఏంటో చూసేద్దాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. బాసిలిస్క్ లిజార్డ్స్. మీరు గోడలపైన ఉండే బల్లిని అయితే చాలాసార్లు చూసే ఉంటారు. అవి మన గోడలపైన స్లాబ్ పైన చాలా ఈజీగా కనబడతాయి, పరుగులు పెడుతూ ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైనా నీటిపైన చాలా ఈజీగా, అది కూడా కేవలం దాని రెండు వెనుక కాళ్ళతో పరిగెత్తే బల్లిని చూసారా? ఈ బల్లిని బాసిలిస్క్ లిజార్డ్ అంటారు. ఇవి దాదాపుగా వాటర్ రిసోర్సెస్ కి దరిదాపుల్లో కనబడతాయి. నేలపైన ప్రమాదం వస్తుందన్న విషయం తెలుస్తూనే ఇవి వాటి ప్రాణాలు కాపాడుకోవడానికి నీటిలోకి దూకుతాయి. నీటిపైన పరిగెత్తడానికి ఈ బల్లి దాని కాళ్ళతో నీటిపైన చాలా స్పీడ్ గా కొడుతుంది. దానివల్ల దాని కాళ్ళ కింద ఒకలాంటి ఎయిర్ ప్యాకెట్ తయారవుతుంది. దాని కారణంగా ఈ బల్లులు నీటిపైన చాలా ఈజీగా పరిగెత్తగలుగుతాయి మరియు ఇవి నీటిలో మునిగిపోవు. అత్యంత ఆశ్చర్యపరిచే విషయం ఏమిటి అంటే ఏ క్రియేచర్ ని అయితే మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నారో ఇది ఒక గంటకు 24.1 కిలోమీటర్ల వేగంతో ఒక్క పరుగులో 10 నుంచి 20 మీటర్ల దూరం వరకు వెళ్ళగలదు. పిగ్మీ గెకోస్. ఎప్పుడైనా నీటిపైన నిలబడే బల్లి గురించి విన్నారా? దీని పేరు పిగ్మీ గెకో. ఇది ఒక ఎటువంటి బల్లి అంటే ఇది నీటి సర్ఫేస్ పైన నిలబడగలుగుతుంది. అది ఎలా అనేది మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఈ బల్లి స్కిన్ వాటర్ రెఫ్లెంట్ గా ఉంటుంది, అంటే హైడ్రోఫోబిక్ స్కిన్. దీనిపైన వర్షం నీటి వల్ల మరియు ఎలాంటి నీటి వల్ల కూడా ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. దానివల్ల ఈ బల్లి తడవదు మరియు నీటిలో మునిగిపోలేదు, ఎందుకంటే దీని స్కిన్ పైన నీటి బిందువులు నిలవలేవు. ఇదే విషయం ఈ బల్లిని మిగిలిన జంతువులతో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ గా మారుస్తుంది. ఈ బల్లి చూడ్డానికి చాలా చిన్నగా ఉంటుంది మరియు దీని వెయిట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ వెయిట్ మరియు కాళ్ళ యొక్క వింతైన స్ట్రక్చర్ కారణంగా ఈ బల్లి నీటిపైన కూడా పర్ఫెక్ట్ గా నిలబడగలుగుతుంది. వెస్ట్రన్ గ్రీబ్. మన మనుషులు మాత్రమే కాదు, వేరే జంతువులు కూడా అమ్మాయిల వెంట పడతాయి. అయితే మనకు దరిదాపుల్లో కనబడే ఈ వెస్ట్రన్ గ్రీబ్స్ కూడా అలాగే చేస్తాయి. మొదట ఫిమేల్ బర్డ్స్ మేల్ బర్డ్స్ ని టెస్ట్ చేస్తాయి, అచ్చం మన స్వయంవరం లాగా. దాని తర్వాత టెస్ట్ చివర్లో మేల్ మరియు ఫిమేల్ బర్డ్స్ రెండు నీటిపైన చాలా స్పీడ్ గా పరిగెత్తి ఒకలాంటి డాన్స్ చేస్తాయి. ఒకదాన్ని ఒకటి ఇంప్రెస్ చేసుకోవడం నుంచి డాన్స్ చేయటం వరకు ఈ విషయాలన్నీ కూడా కేవలం ఒక సరైన పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోవడం కోసం చేయటం జరుగుతుంది. డాల్ఫిన్స్. ప్రపంచంలోని అత్యంత లవబుల్ వాటర్ యానిమల్స్ గురించి మాట్లాడుకుంటే అందులో డాల్ఫిన్ పేరు అన్నిటికంటే పైనే ఉంటుంది. దానికి కారణం వాటి ఫ్రెండ్లీ బిహేవియర్. అది మిగిలిన జంతువులతో కంపేర్ చేస్తే వాటిని డిఫరెంట్ గా మారుస్తుంది. కానీ కేవలం వాటి బిహేవియర్ మాత్రమే కాదు, వీటిలో మరికొన్ని ఎలాంటి విషయాలు ఉన్నాయి అంటే అవి కూడా డాల్ఫిన్ ని మిగిలిన జంతువులతో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ గా మారుస్తుంది. అందులో ఒకటి వాటి డాన్స్. డాన్స్ చేయటంలో వాటి తోక మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. అది ఎలా అనేది మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోలో ఈ డాల్ఫిన్స్ డాన్స్ చేస్తూ మరియు రేసింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తూ కనబడుతున్నాయి. ఇవి ఇంత పెద్దగా మరియు ఎంతో వెయిట్ ఉన్నప్పటికీ నీటిపై నడుస్తున్నట్టు ఈ విధంగా డాన్స్ చేయటం అనేది నిజంగా చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది. ఈ వీడియో ద్వారా మీకు డాల్ఫిన్స్ నీటిపైన కూడా చాలా ఈజీగా పరిగెత్తగలుగుతుంది అన్న విషయం అర్థమయ్యే ఉంటుంది కదా. ఫిషింగ్ స్పైడర్స్. ఇది చూడ్డానికి డేంజరస్ గా ఉండడంతో పాటు నీటిపైన మిగిలిన జంతువుల్లాగానే నడవగలుగుతుంది కూడా. ఈ స్పైడర్ స్పెషాలిటీ దీన్ని కాళ్ళు. వీటి కాళ్ళపైన ఎన్నో చిన్న చిన్న స్పైక్స్ కనబడతాయి మరియు ఈ స్పైక్స్ కారణంగానే ఫిషింగ్ స్పైడర్ కి నీటిపైన నడవడం ఈజీ అవుతుంది. వీటి మరో స్పెషాలిటీ ఏంటంటే ఇవి నీటి ఉపరితలం పైన పరిగెత్తడంతో పాటు వీటి సెన్సార్స్ నీటి కింద వస్తున్నటువంటి శత్రువుల అటాక్ కి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ని కూడా వీటికి అందిస్తాయి. దానివల్ల ఇవి ప్రమాదం వచ్చేదానికంటే ముందే అక్కడి నుంచి పారిపోతాయి. మరో విషయం ఏంటంటే ఈ స్పైడర్ నీటి లోపల ఈదడమే కాకుండా శ్వాస కూడా తీసుకోగలుగుతుంది. దీని పేరు వల్ల ఈ స్పైడర్ చిన్న చిన్న చేపలను కూడా వేటాడి జీవిస్తుంది అని మీకు అర్థమయ్యే ఉంటుంది. ఫైర్ యాంట్స్. చీమలు ఎంత చిన్నగా ఉంటాయో అంతే డేంజరస్ గా కూడా ఉంటాయి. కానీ అమెజాన్ అడవుల్లో కనబడే ఈ ఫైర్ యాంట్స్ నార్మల్ యాంట్స్ కంటే కూడా ఎన్నో రెట్లు ప్రాణాంతకమైనవి, ప్రమాదకరమైనవి.
దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒకటి వాటి ప్రమాదకరమైన విషయం, రెండవది వాటి యూనిటీ, మరియు మూడవది నీటిలో ఈదే వీటి కెపాసిటీ. ఈ చీమలు వాటి వేటను పట్టుకోవడానికి మరియు వెంబడించడానికి నీటిలోకి కూడా దిగుతాయి. చాలా రిలాక్స్ గా ఈదగలుగుతాయి. వరద లాంటి సిచ్యువేషన్ లో కూడా వీటిని ఎవ్వరూ ఆపలేరు. ఒకసారి నీటిలోకి దిగిన తర్వాత వీటి గ్రూప్ నెమ్మదిగా ముందుకు వెళ్తూ ఉంటుంది. నీటిలో వీటి గ్రూప్ ఎంత పెద్దగా అవుతుంది అంటే దూరం నుంచి చూసే వాళ్ళకి ఎదురుగా వస్తున్నది ఏదైనా ఫ్లోటింగ్ బోట్ అని అనిపిస్తుంది. ఈ గ్రూప్ మొత్తంలో ఒక రాణి చీమ ఉంటుంది. మరియు మిగిలిన చీమలన్నిటి పని ఏంటంటే రాణి చీమ నీటిలో ప్రయాణించినంత సేపు అసలు తడవకుండా చూసుకోవాలి. వీటి ఆహారం గురించి మాట్లాడుకుంటే ఈ చీమల గుంపు పక్షులు, ఎలుకలు మరియు చిన్న కీటకాలను తిని వాటి కడుపు నింపుకుంటాయి. వాటర్ స్నైల్ ప్రపంచంలోని అత్యంత చిన్న క్రియేచర్స్ లో ఒకటి అయిన వాటర్ స్నైల్ చూడ్డానికి చాలా క్యూట్ గా అనిపిస్తుంది. దానితో పాటు ఇది చాలా కూల్ గా కూడా ఉంటుంది. ఇది ఏ విధంగానూ ఎవరికి హాని చేయదు. దాని సర్వైవల్ కోసం ఇది కేవలం చిన్న మొక్కలు మరియు గడ్డిని తింటుంది. మీరు ఒక విషయం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఈ స్నైల్స్ నీటిలో కూడా జీవించగలుగుతాయి. అది కూడా మునిగిపోకుండా హాయిగా ఈదుకుంటూ జీవించగలుగుతాయి. వీటి బాడీ యొక్క వింతైన స్ట్రక్చర్ కారణంగా ఇది నీటి సర్ఫేస్ పైన కూడా ఈదగలుగుతుంది మరియు నడవగలుగుతుంది. ఇదే విషయం వీటిని స్పెషల్ గా మారుస్తుంది. మిగిలిన జంతువుల కాళ్ళు వాటికి ఈదడంలో హెల్ప్ చేస్తాయి. అదే స్నేల్ విషయానికి వస్తే దాని బాడీ బ్యాలెన్స్ మరియు పేషెన్స్ కారణంగా తనని తాను సర్ఫేస్ మరియు నీటి ప్రకారంగా మార్చుకుంటుంది. వాటర్ స్ట్రైడర్స్ కాస్త గ్రాస్ హోపర్ లాగా కనబడే ఈ క్రియేచర్ మిగిలిన జంతువులతో కంపేర్ చేస్తే నీటిపైన నడవడంలో అత్యంత పర్ఫెక్ట్ అనిపిస్తుంది. దానికి కారణం దీని బాడీ యొక్క వింతైన స్ట్రక్చర్. అది కొద్దిపాటి ట్రైపాడ్ స్టాండ్ లాగా ఉంటుంది. కాళ్ళతో పోలిస్తే ఈ క్రియేచర్ యొక్క బాడీ పైభాగం చాలా చిన్నగా ఉంటుంది. ఈ కారణంగానే బాడీని బ్యాలెన్స్ చేయటం దీనికి అంత కష్టం అవ్వదు. ఈ క్రియేచర్ యొక్క పొడవైన కాళ్ళు మరియు లైట్ వెయిట్ కాకుండా వేరే ఏ విషయాలు దీన్ని మరింత స్పెషల్ గా మారుస్తాయి, దీన్ని నీటిలో మునగనివ్వకుండా చేస్తాయి. అదేంటంటే దీని బాడీ మొత్తంలో చాలా చిన్న వెంట్రుకలు ఉంటాయి. ఆ చిన్న వెంట్రుకల కారణంగానే ఈ క్రియేచర్ యొక్క బాడీ పూర్తిగా నీటి కాంటాక్ట్ లోకి రాదు. దానివల్ల ఇది తడవకుండా మరియు మునిగిపోకుండా తప్పించుకుంటుంది. ఏ విధంగా అయితే ఒక స్పైడర్ కాళ్ళపైన చిన్న వెంట్రుకలు ఉంటాయో అదే విధంగా ఈ క్రియేచర్ యొక్క బాడీ మొత్తం చిన్న వెంట్రుకలు ఉంటాయి. అదే వీటి స్పెషాలిటీ. స్ట్రోమ్ పెట్రల్ నార్థన్ హెమిస్పియర్ యొక్క చాలా మటుకు ఐలాండ్స్ దగ్గర కనబడే ఈ పక్షులకు సంబంధించి ఎన్నో జాతులు ఉన్నాయి. కానీ వాటన్నిటిలో స్ట్రోమ్ పెట్రల్ గురించి అన్నిటికంటే ఎక్కువగా చెప్పుకోవటం జరుగుతుంది. మరియు ఇది బ్లాక్ కలర్ లో ఉంటుంది. అది ఎలా ఉంటుందో మీరు ఈ వీడియోలో చూడవచ్చు. వేట కోసం వాటర్ సర్ఫేస్ కి చాలా దగ్గరగా రావటం వల్ల ఈ పక్షి నీటిపైన నడవగలుగుతోంది అనిపిస్తుంది. కానీ అది నిజమైతే కాదు. ముందు నుంచి చూసినప్పుడు అలా అనిపిస్తుంది. కానీ ఇది ఒక ఇల్యూషన్. వేటాడడానికి ఈ పక్షి నీటికి చాలా దగ్గరగా వస్తుంది మరియు చాలా సేపటి వరకు నీటికి దగ్గరలోనే గాలిలో ఎగురుతూ ఉండటం వల్ల ఈ ఇల్యూషన్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. ఈ పక్షులను గుర్తించడం చాలా కష్టమవుతుంది. కానీ వీటి తోక వీటిని స్పెషల్ గా మారుస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.